శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, వారము శుక్రవారము, తిథి నవమి, రాత్రి 9:13 దాకా ఉండి తదుపరి దశమి తిథి వస్తుంది. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, రాత్రి 11:43 దాకా ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. వర్జము ఉదయం 8:47 ప్రారంభమై 10:18 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:38 ప్రారంభమై 9:26 దాకా ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 ప్రారంభమై 1:24 దాకా ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:09 ప్రారంభమై 3:40 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున నూతన వస్త్రాభరణములు, బహుమతులు పొందుకునేటటువంటి అవకాశము, సంతోషంగా జీవించేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రయత్నించినటువంటి ప్రతి పని కూడా ఆరంభశూరత్వం కాకుండా ఆద్యంతము కూడా కృషితో నాస్తి దుర్భిక్షము అనేటటువంటి విధంగా ఈ రోజున అత్యుత్సాహంతో, అమితమైనటువంటి ఆనందంతో ఈ రోజున ప్రతి వారు కూడా పనిచేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున గృహంలో సకల శుభపరమైనటువంటి అభిప్రాయాలను తెలుసుకోవడము, అలాగే వివాహాది శుభకార్యాల నిమిత్తంగా చర్చించుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పట్టింది బంగారము అనేటటువంటిది మీరు వెళ్ళినటువంటి ప్రదేశంలో మీ కృషికి తగినటువంటి గుర్తింపు కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ధనాదాయము, కృషికి సంబంధించినటువంటి గుర్తింపు పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా మంచి పుష్టి కలుగుతుంది. మీకు స్నేహితులు, మిత్రులకు సంబంధించినటువంటి వారి వల్ల సహాయ సహకారాలు అందడం, తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశము కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి, వ్యవసాయదారులకు కూడా ఆదాయం విశేషమైనటువంటి స్థితిలో ఈరోజు కనిపిస్తుంది. స్త్రీలకు నూతన ఆభరణాలను పొందేటటువంటి స్థితి, మీ మాట జవదాటలేనటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. విద్యార్థులకు ఆకస్మికంగా చదువు మీద ఆకర్షితులు అవ్వడం, తద్వారా మీరు చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టి తద్వారా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం, విదేశీ ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం చాలా బాగుంటుంది. సాయంత్రం అయిన తర్వాత విశేషమైనటువంటి యోగం కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా శుభపరంపరమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా మీకు ఆదాయం పెరిగేటటువంటి స్థితి, నూతన వస్త్రాభరణాలు కలిగేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి కృషి చేసినటువంటి దానికి తగినటువంటి ఫలితం లేదు అనేటటువంటి నిరాశ చెందేటటువంటి వారికి ఈరోజు ఖచ్చితంగా మీరు మంచి అవకాశాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఖచ్చితంగా ఈ రోజున ఏదో రకమైనటువంటి విధంగా ఉద్యోగ ప్రాప్తి కలిగి తీరుతుంది అనడంలో ఏ విధమైనటువంటి సంశయమూ లేదు. మొత్తం మీద ఈ రోజున మేషరాశి వారు దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున చాలా విశేషమైనటువంటి విధానంలోనూ మంచి ఆదాయపరమైనటువంటి విధంగానూ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రోజున ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు వాహనాలు నడిపేటటువంటి సమయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రమాదాలు జరిగేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయంలో మాత్రం తగినటువంటి శ్రద్ధ, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపించేటటువంటి స్థితి కనిపిస్తోంది. కాంట్రాక్టుదారులకు సంబంధించినటువంటి ఉద్యోగం చేసేటటువంటి వారికి మాత్రం ఈ రోజున పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయేటటువంటి స్థితి కనిపిస్తోంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి,
మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడం, తద్వారా వాళ్ళ ద్వారా ఏదో ఉపాధి పొందుతాము అనేటటువంటి అపనమ్మకం మీద ఉండేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తగినటువంటి విధానంలో సరైనటువంటి విషయాల నిమిత్తంగా అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సలహాలు సంప్రదింపుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, వరి కోత మిషన్ల నిమిత్తంగాను, అలాగే ట్రాక్టర్లు వాటికి సంబంధించినటువంటి పనిముట్ల నిమిత్తంగాను ఆదాయం పెరిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగం అప్రయత్నంగా కలుగుతుంది. స్త్రీలకు ఈ రోజున బంధుమిత్రులతోటి వివాదాలు కలిగేటటువంటి స్థితి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం నుంచి ప్రతికూలమైనటువంటి వాతావరణంలోకి మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సాయంత్రం అయిన తర్వాత మీకు ఉండేటటువంటి ఓర్పు సహనం వల్ల వాటన్నింటినీ కూడా జయించగలిగినటువంటి శక్తి మీకు కలుగుతుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని సినిమాల మీద, టీవీల మీద, అలాగే మిగిలినటువంటి వ్యాపకాల మీద దృష్టి ఎక్కువ మరల్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి రోజు దగ్గర వస్తున్నాయి అనేటటువంటి ఆశతో ఎదురు చూసేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ధనాదాయం బాగుంటుంది. ఎదుటివాడిని ఆకర్షించుకునేటటువంటి మాట తీరుతోటి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి మీ మీద ఫిర్యాదులు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి, తద్వారా ఉద్యోగంలో ఉండేటటువంటి ఒడిదుడుకులను సహనంగా ఎదుర్కోవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలను పొందుతారేమో అనేటటువంటి ఆశ మాత్రం కొద్దిగా చిగురించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన మార్పుల వల్ల, మీ యొక్క విద్యా విధానంలో ఉండేటటువంటి మార్పుల వల్ల, మీ భాష మీద పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా మీకు ఉన్నత స్థితి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే రుద్రాభిషేకం లాంటి రుద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబంలో బయట వ్యక్తులతోటి సున్నితంగా మాట్లాడడం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సరికొత్త వ్యాపారాలను ప్రారంభించడం ద్వారాను వృత్తిపరమైనటువంటి విధానంలో మార్పులు, చేర్పులు అనుకూలమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున కనుక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ, లేదా సొంతంగా పరిశ్రమలు నేర్పించుకునేటటువంటి వ్యక్తులు కానీ భారీ పరిశ్రమలను పూనుకునేటటువంటి పరిస్థితి, ఉద్యోగం చేసేటటువంటి వారికి భారీ ప్రాజెక్టులను మీకు మీ ఖాతాలో వేసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కొద్దిగా అగ్ని సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి శ్రమ అధికమయ్యేటటువంటి పరిస్థితి, ఆదాయానికి మించినటువంటి విధానంలో పరిమితమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉద్యోగస్తుల్లో సామాన్యమైనటువంటి స్థితిలో కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు పెరుగుతాయి. ప్రజల్లో మీకు ఉండేటటువంటి ఒక విధమైనటువంటి నమ్మకాన్ని కోల్పోయేటటువంటి స్థితిగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తున్నాయా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సున్నితమైనటువంటి మాటలతోటి మిమ్మల్ని బాధించేటటువంటి స్థితి, తద్వారా మీ యొక్క మానసికంగా ఉండేటటువంటి ధైర్యాన్ని ఎదుటి వ్యక్తులు కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ దానిని మాత్రం మీరు ధీటుగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది. తద్వారా మీ యొక్క ఉన్నతి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విధానాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దానిని మీ యొక్క మాటల చాకచక్యంతో ఎదుర్కొని వాటన్నింటినీ కూడా సమయస్ఫూర్తిగా వాటిని ఎదుర్కొనేటటువంటి స్థితి, తద్వారా మీరు అభివృద్ధి చెందేటటువంటి స్థితిగానే చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈ రోజున పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి మంచి విశేషమైనటువంటి ఫలితం, ధనాదాయం బాగుండేటటువంటి యోగం ఉంది. కానీ మిగిలినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాల వల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఎరువులకు సంబంధించినటువంటిది, అలాగే మీకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి విషయాల్లోనూ కొద్దిగా ఖర్చు ఎక్కువ చేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు నూతన వాహనాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి, గృహ నిర్మాణ పనులను నిర్మించుకోవడానికి తద్వారా ఆలోచించేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, తద్వారా ఆరోగ్యపరమైనటువంటి వాతావరణం గురించి ఎదురు చూసేటటువంటి స్థితి, గొడవల్ని భరించలేనటువంటి పరిస్థితికి ఈ రోజున మీ యొక్క స్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి ధనం కలుగుతుంది. సాయంత్రం అయ్యాక మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. కిరాణా రంగం వారికి
నిల్వ ఉంచినటువంటి పదార్థాల వల్ల యోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి మాత్రం ఎప్పటికప్పుడు చేసినటువంటి పదార్థం వల్ల మంచి స్థితితో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా గడించి ఆదాయాన్ని పెంచుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగం పట్టేటటువంటిది, స్త్రీ మూలకంగా మీ కష్టాలు తొలగిపోయేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు కూడా ఆడవారి వల్ల మంచి ఉపకారం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంత గమ్ముని నమ్మకండి, తద్వారా మీరే ఇబ్బందులు పాలయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున దత్తాత్రేయ సంబంధమైనటువంటి స్తవాన్ని పారాయణ చేయడం వల్ల, దత్తస్తవం పారాయణ చేయడం వల్ల, అలాగే మిథున రాశి వారు దత్తాత్రేయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున కుటుంబంలోనే ఆదాయంతో నిమిత్తం లేకుండా సరికొత్త వ్యాపారాలను ప్రారంభించేటటువంటి విధంగాను, అలాగే మంచి స్థిరాస్తులను వృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున ఆస్తి విషయాల నిమిత్తంగా అన్నదమ్ముల మధ్యన కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి, లేదా ఆడపడుచులతోటి కొద్దిగా తగాదాలు పడేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేటటువంటి యోగం ఈరోజు విశేషంగా కనిపిస్తుంది. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం స్థిరాస్తులను అమ్మకం, తద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా అభివృద్ధిని చెందాలి అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచనలని కొద్దిగా వాయిదా వేసి సరైనటువంటి విధానంలో ఆలోచించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. క్షణికావేశానికి పొందినటువంటి కోపం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల మీలో ఉండేటటువంటి సహనాన్ని, ఓర్పుని కూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటటువంటి స్థితి కనిపిస్తోంది. తద్వారా ఇబ్బందులను మీకు మీరే కొని తెచ్చుకునేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. ఈ రోజున సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి అనుకోని విధానంలో మధ్యవర్తుల యొక్క జోక్యం వలన కొద్దిగా అనుకోని విధంగా ఖర్చులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి. దురాశ చెందినటువంటి వ్యక్తులు మీకు సన్మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఉండేటటువంటి పాడైపోయినటువంటి స్థితిని మిమ్మల్ని కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు కనుక తగినటువంటి జాగ్రత్తతోటి, అలాగే జాగ్రత్త అవస్థలోనూ ఉండవలసినటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజు కనుక మీరు మేలుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా విశేషమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి స్థితి, తద్వారా మీకు దూరమైనటువంటి వ్యక్తులందరూ కూడా వీడు నావాడే అనుకునేటటువంటి విధంగా మలిసేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున వ్యవసాయదారులకు మాత్రం సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఆదాయపరమైనటువంటి వాటి గురించి, అలాగే రుణాల గురించి ప్రయత్నం చేసేటటువంటివి స్థితి కనిపిస్తోంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మార్పులు చేర్పులు వల్ల తద్వారా ఆదాయ వ్యయాల నిమిత్తంగా మంచి ఆదాయాన్ని పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకు ఈ రోజున కనపడినటువంటి ఖర్చు కనిపిస్తోంది. పెద్దల నిర్ణయాలకి వ్యతిరేకమైనటువంటి విధంగా మసులుకునేటటువంటి స్థితి, విహారయాత్రల నిమిత్తంగా డబ్బు ఖర్చు చేయాలి అనేటటువంటి మొండి పట్టుదలను పట్టుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున విద్యార్థులకు అనుకోని విధంగా బద్ధకం పెరిగిపోతుంది. విరామం తీసుకోవాలి తప్ప చదువుతోటి ఆటల నిమిత్తంగా ఉండాలి తప్ప చదువుతోటి విరామం గురించి అని చెప్పేసి సమయంలో చదువుకుందాము అనుకునేటటువంటి విధంగా, అంటే చదువు కన్నా ఆటల్లో విరామానికి చదువుకి వెచ్చించేసేటటువంటి కాలంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయాణం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో తగినటువంటి జాగ్రత్త చాలా పడవలసినటువంటి రోజు. ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. రాత్రి ప్రయాణాల నిమిత్తంగా తగినటువంటి జాగ్రత్త వహించండి. కిరాణా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకొని సాయంత్రం నుంచి ధన యోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి మాత్రం ఈ రోజున కొద్దిగా మందకొడిగా సాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగపరమైనటువంటి నూతన విధి విధానాల ద్వారా మీరు మంచి గుర్తింపును పొందేటటువంటి స్థితి, కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగ భృతిని పొందేటటువంటి అవకాశానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ, లేదా ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాల నిమిత్తంగా ఆదాయాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలను పట్టు విడవకుండా విక్రమార్కుడిలాగా మీరు ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే ఫలితం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి మొత్తం మీద ఈ రోజున సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు.
ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల్లో ఉండేటటువంటి వారికి, ప్రత్యేకంగా విద్యుత్ శాఖ వారికి మరియు ప్రమోషన్లతో కూడుకున్న విద్యుత్ శాఖ వారికి, అలాగే మిలిటరీ రంగం వారికి మరియు పోలీసు శాఖ వారికి కూడా పనిచేసేటటువంటి వారందరిలోనూ కూడా అభివృద్ధిని పొందేటటువంటి స్థితి మరియు ధన యోగాన్ని పొందేటటువంటి స్థితి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కలిగించేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున ఇతరులకు నొచ్చుకునేటటువంటి విధంగా మాట్లాడడం వలన మీకు మీరే ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మాత్రం బంధుమిత్రులతో ఆనందంగా గడపడానికి మరియు శివాలయాలను దర్శించుకునేటటువంటి యోగము ఈ రోజున విశేషంగా కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవుతాయి. తద్వారా మీ యొక్క స్థితిని ఇమిడీకృతం చేసుకుంటూ ప్రజల్లో మీకు ఉండేటటువంటి పరపతిని ప్రయోగించి తద్వారా మీ అధిష్టాన వర్గాన్ని మీకు నచ్చినటువంటి విధంగా మలుచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు, చికాకు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి మాత్రం మీ మీద నిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి విశేషమైనటువంటి శ్రమకు ఓడ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కింద పనిచేసేటటువంటి వ్యక్తులు మీకు సరైనటువంటి సహాయ సహకారాలు అందివ్వకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి సునాయాసమైనటువంటి సంపాదన పొందేటటువంటి అవకాశం ఉంది. స్త్రీలకు మాత్రం గృహ నిర్మాణ పనుల నిమిత్తంగా డబ్బును ఖర్చు చేసేటటువంటి పరిస్థితి, అలాగే అపార్థాల వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు విరక్తితో కూడుకున్నటువంటి ఆలోచనలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తుల పరిచయాలు కలిగేటటువంటి అవకాశం ఉంది కనుక తగినటువంటి జాగ్రత్త తల్లిదండ్రులు, గురువులు పడవలసినటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, మార్పుల ద్వారా మనం ధనాదాయాన్ని సంపాదించవచ్చు, కొత్త స్టాకును తెప్పించాలి అనేటటువంటి ఆలోచన ఈరోజు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఖర్చులు కూడుకున్నటువంటి విధంగా కనిపిస్తుంది. విద్యార్థులకు, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలని కొత్త విధంగా ఆలోచించి కొత్త ప్రణాళికలతోటి కొత్త విధమైనటువంటి కంపెనీల ద్వారా ప్రయత్నాత్మకమైనటువంటి విధానంలో ధన యోగం పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజున శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల, విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. ఈ రోజున విశేషమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి స్థితి ఉన్నప్పటికీ భోజనానికి కూర్చున్నా సరే మందు వేసుకునేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు నడుపుతున్నటువంటి సమయంలో తగినటువంటి జాగ్రత్తలు ఈరోజు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రతి పని యందు కూడా ఆటంకాలు, ఏ విధమైనటువంటి పని చేద్దామనుకున్నా సరే నిస్సత్తువ, బద్ధకం పెరిగేటటువంటి పరిస్థితి, అన్య గ్రామాల్లో నివసించేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున మీకు అకాల భోజనాలు, అకాల నిద్ర కలగడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నిద్రా నిప్పులు లేనటువంటి విధంగా కష్టపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ప్రజల్లో మమేకం అవుతున్నాను అనేటటువంటి భ్రమణ కలిగించడానికైనా కనీసం ప్రయత్నం చేస్తారు తప్ప మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అనేటటువంటి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు మాత్రం ఆకర్షించేటటువంటి విధంగా ప్రభుత్వం నుంచి సర్వ విధాల సహాయ సహకారాలు అందుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని విశేష ధనయోగానికి భవిష్యత్తు గురించి అని చెప్పేసి కొద్దిగా అడుగులు వేసేటటువంటి స్థితి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ఈ రోజున అనుకోని విధంగా ఖర్చులు కలిగేటటువంటి స్థితి, మీ యొక్క రిజిస్ట్రేషన్ల పనుల మీద పని ఒత్తిడి పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున భూ సంబంధమైనటువంటి వివాదాలతో కూడుకోవడము, అలాగే మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాల వలన మోసపోయేటటువంటి స్థితి, సమస్యలతో కూడుకున్నటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం ఈ రోజున లాంగ్ టర్మ్ కోర్సులను చేయించడం, అలాగే ఈవెంట్స్, స్పోర్ట్స్కు సంబంధించినటువంటి విధానాల్లో వీళ్ళకి తగినటువంటి తర్ఫీదు ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి స్థితి కూడా ఉంది. వస్త్ర వ్యాపారస్తులకు, అలాగే మిగిలినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా అటు ఇటు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఎందు గురించి అంటే మీకు సంబంధించినంత వరకు కొద్దిగా
ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నంలో కొద్దిగా డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా ఫైనాన్స్ పరమైనటువంటి విధానంలో ఎదురుదాడి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకోని విధానంలో మార్పులు పొందేటటువంటి పరిస్థితి, అలాగే మీరు చేసేటటువంటి కృషిని దృష్టిలో పెట్టుకుని తద్వారా మీకు ఇంక్రిమెంట్లు పెంచేటటువంటి స్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు అధికారుల యొక్క అండదండలతోటి ఆకట్టుకునేటటువంటి మాట తీరుతోటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో విశేషమైనటువంటి విధానంలో కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ రోజున ఖచ్చితంగా గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వల్ల, సాయంత్రం శివుడి దర్శనం చేసుకోవడం వల్ల సర్వ విధాల జయం కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున విశేషంగా కుటుంబం మీద శ్రద్ధ పెరిగేటటువంటి స్థితి, ధనానికి సంబంధించినటువంటి విషయంలోనూ చేసేటటువంటి పని నిమిత్తంగానూ కూడా శ్రద్ధ ఇమిడీకృతమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్లో మీ యొక్క సహనానికి పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సహనాన్ని, మంచితనాన్ని, మీకు ఉండేటటువంటి ఓర్పుని చేతగానితనం కింద తీసుకునేటటువంటి పరిస్థితి, తద్వారా వాళ్ళకి సరైనటువంటి గుణపాఠము, సమాధానము మీ చేతి పని ద్వారాను, అలాగే మీరు చేసేటటువంటి వృత్తి ద్వారాను చెప్పేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పచ్చు. ఈ రోజున మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకోని విధంగా కోర్టు వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. తద్వారా వాటిని ఈ రోజున వాయిదా వేయడం వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు మేలు కలిగేటటువంటి పరిస్థితి, అలాగే విశేషమైనటువంటి విధంగా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే పరస్త్రీలను చెడు దృష్టితో చూడటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి మీకు ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వాయిదా వేయడం వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి అవగాహన లోపాలని సరిదిద్దుకోవడానికి, అలాగే పిల్లల యొక్క శ్రద్ధగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు, ప్రత్యేకంగా విద్యార్థులు, యువకులు కూడా ప్రత్యేకమైనటువంటి విధంగా విన్నవించి చెప్పేటటువంటి విషయం ఏంటయ్యా అంటే, పరస్త్రీని తల్లితో సమానంగా చూడండి. ఈ రోజున కనుక స్త్రీలతో వ్యవహరించేటటువంటి వ్యవహారం వల్ల మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది. తద్వారా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్పులు జరిగేటటువంటి స్థితి ఉంది కనుక తగినటువంటి జాగ్రత్త వహించడం విద్యార్థులకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల నిమిత్తంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి, అలాగే హోటల్ రంగం వారికి కూడా బదిలీలు అయ్యేటటువంటి పరిస్థితి, అంటే మీకు ఉండేటటువంటి వ్యాపారాన్ని ఇంకొక చోటకు మార్చుకోవాల్సినటువంటి స్థితి, మీకు ఉన్నటువంటి స్థానం నుంచి మార్పు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం స్త్రీల ద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి జాగ్రత్త చాలా పడవలసినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం వల్ల, అలాగే శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకోవడం చాలా అవసరం ఈ రోజున. ఎందు గురించి అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా విశేషమైనటువంటి అనుకూలతను చేకూర్చుకోవడం గురించి అని చెప్పేసి ఆనందంతో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు. ఇందు గురించి అంటే అన్ని విధాలా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి వాటి యందు తగినటువంటి శ్రద్ధ వహించవలసినటువంటిది వ్యాపారస్తులకు తగినటువంటి సూచనప్రాయంగా, అంటే వస్త్ర వ్యాపారస్తులు కావచ్చు, కిరాణా వ్యాపారస్తులు కావచ్చు, హోటల్ రంగం వారు కావచ్చు, లేదా ఫైనాన్స్ పరమైనటువంటి వ్యవహారాలకు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా నడిపేటటువంటి వారికి కానీ, ఎరువులు, పురుగు మందులు వాటికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి విధానంలో ఈ రోజున చాలా శ్రద్ధ పెట్టి తీరాల్సిందే. ఇందు గురించి అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున మాత్రం ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి.
మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడానికి ఏం మాట్లాడుతున్నాము అనేటటువంటిది, ఏం చేస్తున్నాము అనేటటువంటిది శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగం వారికి మాత్రం ప్రొఫెషనల్గా ఉండేటటువంటి వారికి కొద్దిగా ఇబ్బందులు అయితే ఏం పెద్దగా లేవు, కానీ ఇప్పుడే ఆరంభించేటటువంటి విధానంలో ఉన్నటువంటి వారు మాత్రం కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున వ్యవసాయదారులకు ఎరువులు, క్రిమి సంహారకమైనటువంటి మందుల ద్వారాను కొద్దిగా డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, తద్వారా అనుకూలమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున అనుకోని విధానంలో చికాకులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి చేసినటువంటి పని ఎంత చేసినా సరే సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి ఈ ఎండమావుల్లో కనిపించేటటువంటి పరిస్థితి, చేసిన ప్రతి పని కూడా వృధాగా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా మీకు అసహనానికి గురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కనుక మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశి వారు మాత్రం గ్రామ దేవతా దర్శనాన్ని చేసుకోవడము, అలాగే దేవీ కవచం అంటే దుర్గా సంబంధమైనటువంటి సప్తశతిలో ఉంటుంది, దుర్గా సంబంధమైనటువంటి చండీ కవచాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున ఖచ్చితమైనటువంటి విధానంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరూ కూడా అకాలమైనటువంటి నిద్ర, అకాలమైనటువంటి భోజనము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇంటికి దూరంగా ఉండవలసినటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున అనుకోని విధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి భూ వివాదాలకు కొద్దిగా కలిగేటటువంటి స్థితి ఉంది. కనుక తద్వారా మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇందు గురించి అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిలబడకండి. తద్వారా మీరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షూరిటీల జోలుకు మాత్రం పోకండి. తద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి భూ సంబంధమైనటువంటి విషయాల్లోనే తగాదాలు ఎదురయ్యేటటువంటి స్థితి, ప్రభుత్వపరమైనటువంటి స్థలాన్ని నిమిత్తంగా కనుక మీ దగ్గర ఉన్నట్లయితే తద్వారా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున డాక్టర్లకు దగ్గరకు వెళ్ళి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా మీకు ఉదర సంబంధమైనటువంటి బాధ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కలిగేటటువంటి పరిస్థితి, తద్వారా ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున విద్యార్థుల్లో డాక్టర్లకు కానీ, ఇంజనీరింగ్ కానీ, లా చదివేటటువంటి వ్యక్తులు కానీ, మెడికల్కి సంబంధించినటువంటి విషయాల్లో చేసేటటువంటి వ్యక్తులు కానీ, ఆయుర్వేదం మందుల ద్వారా ఉండేటటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉండేటటువంటి రోజు అని చెప్పేసి చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి పుష్టి కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగంలో నూతన విధానాలతోటి కొత్త కంపెనీలను చూసుకునేటటువంటి పరిస్థితి, తద్వారా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి తొడి అడుగును వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేటటువంటి ఆశ చిగురించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ధనుస్సు రాశి వారి ఈరోజు గురు స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే సాయంకాలం శివుడిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున అన్ని విధాలా కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఆస్తిపరమైనటువంటి విషయాల్లో ఒక క్లారిటీ కలిగేటటువంటి పరిస్థితి, తద్వారా మీకు ఆదాయం నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆనందాన్ని పొందేటటువంటి స్థితిగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈ రోజున పుణ్యక్షేత్ర సందర్శనము, దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విశేషంగాను ఉత్సాహంగాను పాల్గొనేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పై అధికారులను మన్నలను పొందేటటువంటి పరిస్థితి, ఉన్నత స్థానానికి చేరుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి మధ్యవర్తులు, ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే బ్రోకర్లు, అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిమిత్తంగా ఉండేటటువంటి వారికి స్వర్ణయుగంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున ధనానికి సంబంధించినటువంటి పలుకుబడి కూడా పెరిగేటటువంటి పరిస్థితి సంబంధించినటువంటి విషయంలో ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మహిళా మండలులు, అలాగే మహిళల ద్వారాను సన్మానాలు పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున
సినీ టీవీ మీడియా రంగం వారికి విశేషమైనటువంటి అవకాశాలు పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. మంచి ఊహించినటువంటి స్థితిలో మీ యొక్క ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రోకర్లకు మాత్రం మంచి విశేషమైనటువంటి విధానంలో, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వర్ణయుగంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, అలాగే వ్యవసాయంలో ఉండేటటువంటి విషయంలో కానీ, పాల ఉత్పత్తుల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యవహారాల్లో కానీ విశేషమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి వ్యాపార వృద్ధికి ఈ రోజున కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు మాత్రం మహర్దశ కాలంగా చెప్పుకునేటటువంటి రోజు. ఎందు గురించి అంటే మహిళా మండలకు కానీ, మహిళా ఉద్యోగులకు కానీ చాలా విశేషమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అన్ని విధాలా కూడా ముందంజ వేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని జాయింట్దారులు విడిపోయేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగాను, అలాగే ఉత్పత్తి ద్వారా జనాలను ఆకర్షించుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి భయానికి, ఆందోళనకి గురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజున మాత్రం ఉద్యోగం లేనటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగం పొందేటటువంటి స్థితి, తదనుగుణంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున మీరు ఖచ్చితంగా రావి చుట్టూ, వేప చుట్టూ కలిగి ఉండేటటువంటి ప్రదేశంలో ప్రదక్షిణాలు చేయడం వల్ల, మరియు శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల, దశరథకృత శని స్తోత్ర పారాయణ వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున తలపట్టినటువంటి ప్రతి పని కూడా సునాయాసంగాను, సులువుగాను పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు. అపార్ట్మెంట్ల నిమిత్తంగా ఉండేటటువంటి వాటిల్లో కొనుగోలు ప్రయత్నాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి స్థితి కనిపిస్తోంది. రాజకీయ అనుభవాన్ని రంగరించుకుని తద్వారా మీ యొక్క ఉన్నతికి పునాదులను వేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగము, మీ యొక్క స్థితిని గుర్తించేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ వారికి మంచి అవకాశాలను చేతిపుచ్చుకునేటటువంటి పరిస్థితి, కొనుగోలు ప్రయత్నాలను సఫలీకృతం చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి కొద్దిపాటి నష్టాలు కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని మీ యొక్క కింద పనిచేసేటటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయ సహకారాలు అందుకొని తద్వారా వారి యొక్క శ్రమను కూడా మీకు సకాలంలో అందించడం వల్ల మంచి ఫలితాలు జరిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున విశేషమైనటువంటి విధంగా వస్త్రాభరణాలను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మీ యొక్క డిగ్రీ సంబంధించినటువంటి కోర్సుల వల్ల కానీ, లేదా మీ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వల్ల కానీ, కొత్త విధమైనటువంటి టెక్నాలజీని సంబంధించినటువంటి సృష్టించడం వల్ల కానీ మంచి ఫలితాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలో ఉంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి అనుకోని విధంగా ఆకట్టుకునేటటువంటి విధంగా ఎదుటి వ్యక్తిని మోసపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం మీ కష్టాలను మేనేజ్మెంట్ గుర్తిస్తుందా అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి స్థితి కొంత మాత్రం కనిపిస్తుంది. ఈ రోజున మొత్తం మీద కుంభరాశి వారు రాజరాజేశ్వరి అష్టకాన్ని, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారిని, దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితములు. మీన రాశి వారికి ఈ రోజున ధన విషయంలో కానీ, కీర్తి విషయంలో కానీ, కార్యక్రమాల విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి లోటు ఉండదు. మానసికమైనటువంటి వ్యాధులు కొద్దిగా ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున అనుకోని విధానంలో మంచి మార్పులతోటి ఉత్తమమైనటువంటి స్థానానికి ఎదిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు, అలాగే మీ తోబుట్టు వల్ల కానీ, లేదా మీకు సంబంధించినటువంటి దగ్గర ఉండేటటువంటి వ్యక్తుల వల్ల కానీ కొద్దిగా శుభవార్త వినేటటువంటి అవకాశం, తద్వారా ధనాన్ని వెచ్చించేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సినీ టీవీ మీడియా రంగం వారికి
ప్రభుత్వపరమైనటువంటి విధానాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యేటటువంటి స్థితి, వాతావరణం కలిసిరానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆదాయం బాగుంటుంది. స్త్రీలకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని అత్తమామల యొక్క సహాయ సహకారాలు అందుకున్నటువంటి దానిని సరైనటువంటి సమయానికి ఉపయోగించుకుని తద్వారా మీకు మేలు కలిగించేటటువంటి పనులకు శ్రీకారం చుట్టేటటువంటి రోజుగా చెప్పచ్చు. ఈ రోజున విద్యార్థులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి. తగినటువంటి విశ్రాంతి చాలా అవసరము అనేటటువంటి విద్యార్థులు గుర్తించి తద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి విధానంలో కొద్దిగా ఆరోగ్య సూచనలు, తద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులను తెలుసుకుని తగినటువంటి జాగ్రత్త పడవలసినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు స్త్రీ మూలకంగా ధనయోగం పట్టేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల ద్వారా మీకు ధనయోగం ఈ రోజు పుష్కలంగా పడుతుంది. కిరాణా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఆడవారి వలన కొద్దిగా ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల వల్ల కొద్దిగా మానసికంగా క్షోభపడేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున హోటల్ రంగం వారికి మాత్రం ఆర్థికమైనటువంటి లాభాలు కలిగేటటువంటి రోజుగా ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి చెందుతుంది, ధనాదాయం బాగుంటుంది. మీరు చేసేటటువంటి కృషిని, పట్టుదలని, తద్వారా వచ్చేటటువంటి ఫలితాన్ని మేనేజ్మెంట్ గుర్తించి మీకు రివార్డులు, అవార్డులు ప్రదానం చేసేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున నిరుద్యోగపరమైనటువంటి నిరుద్యోగస్తులకు మాత్రం ఆశాజనకమైనటువంటి రోజుగాను, మీరు ఇప్పటిదాకా ప్రయత్నం చేసిన తర్వాత స్వవృత్తిని కానీ లేదా సొంతంగా ఏదైనా పనిని చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కంప్యూటర్ రంగానికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేయాలి అనేటటువంటి కుతూహలంతో ఉండేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున మీనరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నిమిత్తంగా ఎదురయ్యేటటువంటి వాటిని తీవ్రంగా ఉంది కనుక తలకు సంబంధించినటువంటి, అలాగే నేత్రాలు, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి రోజు కనుక మీరు ఈ రోజున ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడము, అలాగే సంధ్యా సమయంలో దీపం పెట్టడము, ఉదయం పూట ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈ రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ పరదేవత అనుగ్రహం వల్ల శుభాకాంక్షలు తెలియజేస్తూ తద్వారా ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు పొందాలని, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి వాడి మీద ఉందని తెలియజేస్తూ, ప్రతి వారికి కూడా ఆ పరదేవత అనుగ్రహం పొందాలని, అన్నదాత సుఖీభవ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, మన యొక్క దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి, తద్వారా మనం అందరూ కూడా ఉన్నతిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.